చిత్తూరు జిల్లా తరఫున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి వాళ్ళని కూడా సన్మానించాలని అనుకున్నాము. వాళ్ళు కూడా ఈ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. రండి. జయలక్ష్మి గారు, మన చందు గారిని కూడా రావాలని కోరుకుంటున్నాము. పక్క మండలంలో ఒక మండలానికి ఒకటి కూడా రావచ్చు. మండలాలు ఆ మండలానికి 2 రావడం కూడా నిజంగా చాలా ఆనందదాయకం. ఆ క్రెడిట్ అంతా కూడా హెచ్ఎం గారు మన ఎన్డీఓ మేడం గారి ఆధారంగా రావడం కూడా వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. కాబట్టి మేడంకు స్టేట్ అవార్డు కూడా రావాలని కోరుకుంటూ మా అందరం మనసుకుంటూ కోరుకుంటాం. అంటే చిన్న వయసు అయినా కూడా చదువు తండ్రికి పెట్టడం నాన్న కూడా సమావేశానికి చేసిన ఎన్ఈఓ మేడం గారికి, హై స్కూల్ హెచ్ఎం సార్కి, కొల్మాసంపల్లి సౌత్ స్కూల్ హెచ్ఎం సార్, అతిథులకి, సార్కి అందరికీ నమస్కారాలు. ఈరోజు నాకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. సన్మానంకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆల్రెడీ తను నాకు తెలిసి ఒక్కరోజు కూడా సీఎం పెట్టకుండా ఇన్నేళ్ళు కొన్ని ఒకవేళ అనుకోవచ్చు సీఎల్ పెట్టుకుని ఉండడము ఏం అదొక మంచి పాయింట్ అని క్రిటిసైజ్ చేసుకునే పాయింట్ దొరకాలే, కానీ దేనైనా క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి జస్ట్ ఆలోచించండి, మీరే పెట్టకుండా మనము కంటిన్యూగా ఇయర్స్ టుగెదర్ వర్క్ చేయాలి అనేసి అంటే అది చాలా డెడికేటెడ్గా మనం మైండ్లో ఫిక్స్ అవ్వాలన్నమాట. మనం పని చేయాలి, లీవ్ పెట్టకుండా ఉండాలి నేను అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. ఎన్ని పనులు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ లీవ్ పెట్టాలి అని అనుకుంటే మనకి ఎన్ని రీజన్స్ దొరుకుతాయో, పెట్టకూడదు అని అనుకుంటే అంత కష్టపడాలి. సో అంత డెడికేటెడ్గా ఉండడం కూడా కష్టమే. సో మా ఫ్యామిలీ ఖచ్చితంగా వచ్చినట్టున్నారు. మీకు రావాలి అవార్డు, అందుకంటే కూడా కదా మీరు సపోర్ట్ ఇచ్చినందుకు. కాబట్టి అది చాలా గొప్ప విషయము. మిగిలినవన్నీ మాట్లాడేదానికంటే కూడా ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. లీవ్ పెట్టకూడదని ఫిక్స్ అయిపోవడం వల్ల. సో సింగిల్ టీచర్, ఒక టీచర్కి మేము లీవ్ అడ్జస్ట్ చేసే పనే లేదన్నమాట. ఎంతో ఉంటేనే మీ పిల్లల్ని బాగా ఇక్కడ జాయిన్ చేపిస్తాము అనేసి చాలామంది పేరెంట్స్ నాతో కూడా